హలో పిల్లలు, వెల్కమ్ టు కేకే వ్లాగ్స్ బెడ్ టైమ్ స్టోరీస్. అందరికీ నమస్కారం. పిల్లలు, మీరందరూ హాయిగా భోంచేశారు అనుకుంటాను. ఇంకా కమ్మగా నిద్రపోదామంటే మనం మంచి కథ చెప్పుకొని హాయిగా వింటూ నిద్రపోదాం. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు కథ స్టోరీ నెంబర్ 15, లక్ష్మీ సరస్వతి. అనగనగా ఒక ఊర్లో జానకి, వసంత అని ఇద్దరు అక్క చెల్లెలు. ఒకసారి బొమ్మల పండుగ వచ్చింది. అక్క చెల్లెలిద్దరూ బొమ్మలను వరుసగా పెట్టసాగారు. ఇలా పెడుతుండగా మధ్యలో ఏ బొమ్మ ఉండాలా అన్న సమస్య వచ్చింది. జానకి సరస్వతి బొమ్మ పెట్టాలనింది. వసంత లక్ష్మి బొమ్మ పెట్టాలనింది. దాని మీద ఇద్దరికి తగు వచ్చింది. లక్ష్మి కంటే సరస్వతి మంచిదని జానకి, కాదు కాదు సరస్వతి కంటే లక్ష్మీనే మంచిదని వసంత. కాసేపు అక్క చెల్లిని తగులాడుకున్నారు. చివరికి జానకి ఇలా అంది, ఒక కథ ఉంది, అది విని నీవు ఎలా చెబితే అలా చేద్దాం అని ఇలా కథ చెప్పడం మొదలుపెట్టింది. పూర్వం మనకు వచ్చినట్టే ఇలాంటి తగువే లక్ష్మికి, సరస్వతికి వచ్చింది. మానవులకు నేను ఎక్కువగా తోడ్పడగలనంటే కాదు కాదు నేనే ఎక్కువగా తోడ్పడనంటూ వాళ్ళిద్దరూ పోట్లాడుకున్నారు. చివరికి లక్ష్మి చూడు నా గొప్పదనం అని బయలుదేరింది. సరస్వతి కూడా ఆమె వెంటే బయలుదేరింది. ఆ ఇద్దరు అలా పోయి ఒక పెద్ద మహారణ్యం చేరు. ఆ అడవిలో ఒక వేటగాడు ఉన్నాడు. అక్కడున్న మృగాలను వేటాడి వాటి చర్మాలను, మాంసాన్ని పక్కన ఉన్న పట్టణంలో అమ్ముకోవడం అతని వృత్తి. అతనికి చదవడం కానీ రాయడం కానీ అస్సలు రావు. అతను చూడ్డానికి చాలా జుగుప్సాకరంగా ఉండేవాడు. నూనె రాయిని అతని జుట్టు, ఒళ్ళంతా మాంసం గంపుతో చూడ్డానికి వికృతంగా, అసహ్యంగా కనిపించేవాడు. అతన్ని చూసిన లక్ష్మీదేవికి తన మీద జాలి కలిగి అతన్ని కరుణించాలనుకుంది. లక్ష్మీదేవి అతన్ని ఆవహించింది. లక్ష్మీదేవి దయ వల్ల అడవిలో నివసించి అతను తన పరిసర ప్రాంతాలను తనలోనూ మార్పులు తెచ్చుకున్నాడు. అతని పూరి గుడిసెని చక్కటి అద్దాల మేడగా చేసుకున్నాడు. వెనుకటి తన వికృతమైన రూపాన్ని అతడు నవమన్మధుల్లాగా తీర్చిదిద్దుకున్నాడు. ఆ అరణ్యానికి పక్కన ఒక పెద్ద పట్టణం ఉంది. దానికి ఒక మహారాజు ఉన్నాడు. ఆ రాజు ఒకరోజు తన బొటలతో వేటకు రాదా, ఆ వేటాడే సమయంలో పక్కనే ఉన్న ఒక అద్దాల మేడ వైపు అతని చూపు లాగింది. ఆ అద్దాల మేడ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతమంతా చిన్న చిన్న పక్షులతో, కుందేళ్లతో, జింకలతో, నెమళ్లతో, లేళ్లతో, ఆవులతో, గేదెలతో, మేకలతో నిండి ఒక చిన్నపాటి ఉద్యానవనంగా కనిపిస్తూ ఆ చుట్టూ పరిసర ప్రాంతాన్ని మొత్తం ఒక మంచి సువాసన గంధములతో నిండి రాజుగారిని ఆకర్షిస్తూ ఉంది. రాజుగారు ఆ మేడ దగ్గరికి వెళ్ళగా ఎవరో ఒకతను నడుచుకుంటూ వస్తున్నాడు. అతను చూడగానే ఆకాశం మీద దిగి వచ్చిన గంధర్వుల్లా, ఒక నవ మన్మధుల్లాగా రాజుగారికి కనిపించారు. రాజుగారు అతన్ని పిలిచి, నీవు ఎవరు, ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉన్నావు, నీ పేరేంటి అని అడగ్గా, నాకు పేరు లేదు స్వామి, నేను ఇక్కడ వేటగాని, ఇక్కడున్న జంతువులను వేటాడి వాటి మాంసాన్ని, వాటి చర్మాన్ని అమ్ముకుంటూ బ్రతుకుతున్నాను అని చెప్పాడు. అతని మాటల్లోని క్రూరత్వం కనిపిస్తున్నా అతడి రూపం, అతడి చుట్టూ ఉన్న పరిసరాలు చూసి రాజుగారు అతన్ని, నీవు ఇక్కడ ఉండాల్సిన వాడివి కాదు, రా నాతో పాటు నా రాజ్యానికి తీసుకెళ్తానని అతన్ని తన వెంట తీసుకొని తన పట్టణానికి వెళ్ళాడు. ఆ రాజుగారికి ఒక్కతే కూతురు. ఆమె పేరు మోహనవల్లి. కోటలో నుంచి దూరంగా చూస్తున్న ఆ యువరానికి ఆమె తన తండ్రి వెంటబెట్టుకొస్తున్న కొత్త మనిషి ఎవడే అని చూడదలిచి దగ్గరికి వెళ్ళగా అతను కనుచూపు మేరలో మనోహరుడి వలె గొప్ప తేజస్తో
నడుచుకుంటూ వస్తున్నాడు. అతన్ని చూడగానే యువరాణి ప్రేమలో పడిపోయింది. రాజుగారు అతడిని లక్ష్మీ మనోహరుడని పరిచయం చేశాడు. తన కూతురు కళ్ళల్లో లక్ష్మీ మనోహరుని చూసి వస్తున్న కాంతిని చూసి రాజుగారు తన కూతురికి ఆ మనోహరుడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఎంత బాగుంటుందో అని మనసులో అనుకొని ఒక గదిని ఏర్పాటు చేసి ఆ గదిలో తనను ఉండమని చెప్పి బయటకు వెళ్ళాడు. ఇలా మనోహరుడు గదిలో ఉండగా లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమవగానే మనోహరుడు, తల్లి ఎవరమ్మా నీవు అనగా, నేను లక్ష్మీదేవిని. నీ దీనస్థితిని, నీ ఉన్న పరిస్థితిని చూసి నిన్ను కరుణించదలిచి నిన్ను ఆవహించాను. నేను ఉన్నంతకాలం నీకు ఎలాంటి కొరత ఉండదు. కానీ నేను వెళ్ళిపోతే నాతో పాటు అన్నీ పోతాయి అని ఆ లక్ష్మీ మనోహరుడికి చెప్పింది. అంతటి లక్ష్మీదేవే ఆ మాట చెప్పడంతో మన మనోహరుడికి కొంచెం బాధ, దుఃఖం, భయం కలిగి, తల్లి అలాగే నీ దయ వల్లే నేను ఇలా ఉన్నాను. కానీ నాదొక చిన్న విన్నపం. నీవు నన్ను విడిచి వెళ్ళిపోయేటప్పుడు నాకు ఒక్క మాట చెప్పి వెళ్ళు తల్లి అని అడిగాడు. లక్ష్మీదేవి అందుకు సరే అని మాయమైపోయింది. మరునాడు రాజుగారు కొలువు తీరి ఉండగా మన లక్ష్మీ మనోహరుడు ఎకాఎకిన వెళ్ళి రాజుగారి కిరీటాన్ని ఎడమ కాలితో ఒక్క తన్ను తన్నాడు. కిరీటం ఎగిరిపోయి అంత దూరం పడింది. అది చూసిన మంత్రికి, సేనాధిపతికి బొటలు కోపం వచ్చి ఆ కొత్త మనిషిని నరికేద్దామని కత్తులు తీసుకుని బయలుదేరాడు. రాజుగారు వెంటనే ఆగండి ఆగండి, అతడు మహానుభావుడు అని సైనికుల్ని వారించాడు. ఇంతలో దూరంగా పడిన కిరీటం నుంచి ఒక నల్లటి నాగుత్రాచుపాము బయటికి వచ్చింది. దాన్ని చూడగానే భటులు దాన్ని చంపేశారు. కొలువులో ఉన్న వాళ్ళందరూ మనోహరుని మెచ్చుకుంటూ అతనికి జయజయధ్వానాలు చేశారు. ఈ సంగతి వినగానే రాజకుమార్తెకి మనోహరుడిపై ప్రేమ ఇంకా ఎక్కువైంది. రాజు కూడా త్వరలోనే వాళ్ళిద్దరికీ వివాహం చేద్దాం అనుకున్నాడు. కానీ అక్కడున్న భటులకిను మంత్రికోను ఆ కొత్త మనిషి మీద అనుమానం మొదలైంది. అతన్ని ఒక కంట కనిపెట్టడం మొదలుపెట్టారు. మరునాడు అర్ధరాత్రి మనోహరుడు అలా గుమ్మంలో నడుస్తుండగా తను హఠాత్తుగా రాజుగారు, మహారాణి విశ్రాంతి తీసుకుంటున్న గదిలోకి దమానని తలుపు తోసుకుంటూ లోపలికి ఆతృతంగా వెళ్తున్నారు. మంచం మీద నిద్రిస్తున్న మహారాజును, మహారాణిని చుట్టుపట్టుకొని ఒక్క ఊపున ఆ గదిలో నుంచి బయటికి విసిరేశాడు మనోహరుడు. అప్పటికే మనోహరుని ఓ కంట కనిపెడుతున్న సైనికులు ఇది చూచి కోపావేశంతో మనోహరుని చంపడానికి కత్తులు తీసి మనోహరుడి మీదకి వెళ్ళాడు. రాజుగారు ఆగండి ఆగండి, అతన్ని ఏం చేయకండి అని వారించాడు. ఇంతలో ఏదో పెకలిపోతున్న సౌండ్ వినిపించింది. ఉన్నట్టుండి రాజుగారు ఎక్కడైతే పడుకున్నారో ఆ గది కప్పు కూలిపోయి కింద పడిపోయింది. అది చూసిన రాజుగారు, నీవు మహానుభావుడివి, నా ప్రాణాలను, మహారాణిని, ఈ రాజ్యాన్ని కాపాడావు అని ఆ మనోహరాన్ని చేతులు పట్టుకొని జోడించాడు. వెంటనే ఈ వార్త మాట మాటగా పట్టణం అంతా వ్యాపించి మనోహరుడు మహానుభావుడంటే మహానుభావుడని ప్రజలు మెచ్చుకోవడం మొదలుపెట్టారు. ఇది జరిగిన 2 నాళ్లకు మహారాజు మనోహరుని వెంటబెట్టుకొని మంది మార్గంతో వేటకు వెళ్ళాడు. జంతువుల్ని వేటాడి వేటాడి రాజు ఎంతో అలసిపోయి ఒక చెట్టు కింద సేదతీరుతున్నాడు. అదే చెట్టు పైన గండబేరుండ పక్షి త్రాచుపాముని పొడిచి పొడిచి తింటూ ఉండగా త్రాచుపాము నోట్లో నుంచి విషం జారి రాజుగారి గొంతుపై పడింది. అది చూసిన మనోహరుడు తన కత్తి తీసి తన కత్తి కొనలతో ఆ విషాన్ని తీయదలిచి రాజుగారి మెడపై పెట్టి ఆ విషాన్ని తీశాడు. దూరం నుండి చూస్తున్న భటులకు అతడు రాజుగారిని ఏదో చేస్తున్నానని భయపడి ఒక్కసారిగా మనోహరుడిపై పడ్డాడు. అందులో ఒకడు మనోహరుని చంపుదామని అలా కత్తి ఎత్తాడు. అంతలోపల గండు బెరను పక్షి చంపుతున్న
ఆ పాము నుంచి మరో విషం బొట్టు ఆ భటుడిపై పడి అతడు చనిపోయాడు. అది చూసిన రాజు ఆ భటులను వారించి అతన్ని కౌలించుకొని, నీవు లేకపోతే నేను, నా రాజ్యం, నా కోట ఏమైపోయేది? ఇంకా ఆలస్యం చేయను, నీకు మోహనవల్లికి వెంటనే పెళ్లి చేయిస్తాను అని అక్కడి నుంచి అతన్ని అంగరంగ వైభవంగా తనకి జేజేజ్వానాలు చేయిస్తూ కోటకి తీసుకువెళ్ళాడు. కోటకు తీసుకువెళ్ళి పురోహితులను పిలిపించి ముహూర్తాలు పెట్టడం మొదలెట్టాడు. రేపే పెళ్లి నిశ్చయించారనగా మోహన్ వెళ్ళి ఎంతో ఆనందంతో తన గదిలోకి వెళ్ళి హాయిగా సేద తీరుతుంది. మనోహరుడు కూడా తన గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ రాజుగారి కోటలో తను ఎంత సాయం చేసినా తనకి దినదిన గండం, నూరేళ్ల ఆయుష్లాగి తను గడుపుతున్నాడని బాధపడుతుండగా అంతలో లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి, మనోహర, నేను వచ్చిన పని అయిపోయింది, ఇంకా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి మాయమైపోయింది. లక్ష్మీదేవి ఆ మాట చెప్పి మాయమవ్వగానే మనోహరుడు మునుపటి వేటగాడి రూపంలోకి మారిపోయాడు. అతని దగ్గర నుంచి వస్తున్న మాంసోపాసంతో తనకి తానే ఎంతో హింసాకరంగా కనిపిస్తున్నాడు. అక్కడున్న భటులకు, సైనికులకు అతడంటే ముందే చిన్న చూపు. ఇలా తనను చూస్తే ఏం చేస్తారని భయపడి ప్రేమించిన మోహనవల్లి దగ్గరికి వెళ్ళి తనని కాసేపు చూసుకొని తన నగలు, బంగారు ఆభరణాలు అన్నీ తీసుకొని ఆ కోట నుంచి తను ముందు జీవిస్తున్న ప్రాంతానికి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళగానే అద్దాల మేడంతా మాయమైపోయి పాత గుడిసె ప్రత్యక్షమైంది. ఆ గుడిసెలోకి వెళ్ళి మన మనోహరుడు బాధపడుతూ ఉన్నాడు. ఇంతలో కోట చుట్టూ తిరుగులాడే భటులకు మనోహరుడు కనిపించలేదు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూడగా అక్కడ ఎవరూ లేరు. వెంటనే ఆ వార్తని రాజుగారికి చెప్పారు. రాజుగారు మోహనవల్లి ఉన్న గదికి వెళ్ళి చూడగా అక్కడ నగలు లేవు. వెంటనే అక్కడున్న మంత్రి మనోహరుడే ఆ నగలను దొంగిలించి పారిపోయి ఉంటాడని రాజుగారికి చెప్పారు. రాజుగారు ఇది నమ్మకపోగా ఏం చేయాలో తెలియక ఆలోచిస్తుండగా మంత్రి తన భటులను తీసుకొని రాజుగారిని వెంట పెట్టుకొని తను ముందు నివసిస్తున్న అద్దాల మేడ దగ్గరికి వెళ్ళుంటాడు, పద వెళ్దామని సర్వ సైన్యాన్ని వెంటబెట్టుకొని అద్దాల మేడ ఉన్న ప్రాంతానికి బయలుదేరాడు. ఇదంతా చూస్తున్న సరస్వతి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి ఇలా ప్రశ్నించింది, నిన్నే నమ్ముకున్న వాడిని ఇలా నట్టేట్లో ముంచి రావడం నీకేమన్నా న్యాయమా, భావ్యమా చెప్పు అని అడిగింది. అందుకు లక్ష్మీదేవి నవ్వుతూ, వాడి దగ్గరే నేనెందుకు ఎంతో కాలం ఉండాలి, వాడి తిప్పలు వాడు ఏదో పన్నీలే, లేదా నీకేమైనా సాయం చేయదలిస్తే చెయ్యి, నేను చూస్తానని తిరిగి ప్రశ్నించింది. అందుకు సరస్వతి, నేను చేస్తాను, నేనే చేస్తాను అని నేరుగా ఆ వేటగాడి దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షమైంది. వేటగాడు ఆమెను చూసి, ఎవరు తల్లి నీవు అని అడిగాడు. నేను సరస్వతిని. నీకు లక్ష్మి ఒక్కటి ఉంటే సరిపోదు, నీకు విద్య కూడా ఉండాలి. ఎప్పుడైతే నీవు చదువు సంధ్యలు విద్యతో ఉంటావో అప్పుడు లక్ష్మి కూడా నీ వెంటే ఉంటుంది. ఇదిగో నేను నీకు విద్యాదానం చేస్తున్నాను, తీసుకో అని సరస్వతీదేవి ఆ వేటగాడికి విద్యాదానం చేసింది. ఎప్పుడైతే విద్యాదానం చేసిందో వేటగాడు మునుపటి మనోహరిలా మారిపోయాడు. లక్ష్మీదేవిని ఎవరో ఆవహించినట్టు అక్కడికి వచ్చి ప్రత్యక్షమైంది. ఎప్పుడైతే లక్ష్మీదేవి అక్కడ ప్రత్యక్షమైందో ఆ పరిసర ప్రాంతం అంతా మునుపటి అద్దాల మేడలాగా పరిసరాలు పక్షులతో నిండిపోయింది. మనోహరుడు ఆ ఇద్దరి దేవతలకు నమస్కరించగా వాళ్ళు మాయమయ్యి ఆ ఇంటి దేవుని గదిలో దేవతామూర్తులుగా వెలసిల్లారు. మనోహరుడు ఆ నగలు తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. అంతలో భటులతో మంత్రి, రాజు ఆ అద్దాల మేడ చుట్టూ వచ్చి లోపలికి భటులతో దూసుకువచ్చారు. దూసుకొచ్చిన వాళ్ళు ఒక క్షణం ఆగిపోయారు. అది చూసిన రాజు ఏం జరిగిందని లోపలికి వచ్చి చూడగా మనోహరుడు తను దొంగలించుకొచ్చిన నగల్ని దేవతామూర్తుల దగ్గర పెట్టి వేడుకుంటున్నారు. అది చూసిన రాజు, ఏంటి మనోహర, ఇలా ఈ టైంలో ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేసా అని అడిగాడు. ఏమి లేదు రాజుగారు, మా ఇంటి ఆచారం ప్రకారం రేపు పెళ్ళి అనగా
ఈరోజు పెళ్లి కూతురు నగలు దొంగతనం చేసి ఇంటికి తీసుకువచ్చి పూజా మందిరంలో పూజ చేసి మళ్ళీ పెళ్లి కూతురుకు తెలియకుండా తన నగలు తనకి అప్పచెప్పాలి. అలా చేస్తే లక్ష్మీ సరస్వతి కటాక్షిస్తుందని మా ఇంటి నమ్మకం అన్నాడు. వెంటనే రాజుగారు అక్కడున్న భటులు మంత్రులతో, ఇప్పటి నుంచి ఇతనే మీ రాజు, నేను కాదు, ఇతన్నే గౌరవించండి, ఇతన్నే ఆరాధించండి అని చెప్పగా అక్కడి నుంచి జయజయధ్వానాలతో మనోహరుని కోటకు తీసుకెళ్ళి అంగరంగ వైభవంగా మోహనవల్లికి మనోహరుడికి పెళ్లి జరిగింది. అతని దగ్గర ఉన్న విద్యా ధనంతో అతను ఆ రాజ్యాన్ని ఎంతో సుభిక్షంగా పరిపాలించాడు అన్న కథని జానకి వసంతకి చెప్పింది. ఎప్పుడైనా కానీ లక్ష్మి ఒకే చోట స్థిరంగా ఉండదు. లక్ష్మీదేవినే నమ్ముకుంటే మనం బ్రతకలేం. మానవుడికి సహాయం చేసేది సరస్వతి అంటే విద్య. విద్య ఉంటే ఎప్పటికైనా మనతో లక్ష్మి తోడుగా ఉంటుంది. విద్య లేకపోతే లక్ష్మి మన వదిలి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అని జానకి వసంతతో చెప్పింది. కదంతా విన్నావుగా చెల్లి, ఇప్పుడు చెప్పు ఏం చేయమంటావు అని అడిగింది. వెంటనే వసంత, సరస్వతి లక్ష్మి ఇద్దరు సమానమే, అందుకని మొదట సరస్వతి తరువాత లక్ష్మి ఇద్దరిని పెట్టి బొమ్మల కొలువు చేద్దామక్క అని చెప్పి ఇద్దరు సంతోషంగా బొమ్మల కొలువు జరుపుకున్నారు. విన్నారు కదా పిల్లలు, కథ చాలా బాగుంది కదా. అందుకే విద్యని మాత్రం అశ్రద్ధ చేయకండి, విద్య నేర్చండి, లక్ష్మిని పొందండి. కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం చెప్పుకునే ముచ్చటైన కథలు చిన్నపిల్లల దగ్గరికి అందరికీ వెళ్ళాలని కోరుకుంటూ మీరు లైక్ చేసి షేర్ చేసి ఏకే వ్లాగ్స్ని సపోర్ట్ చేయండి. ఓకేనా పిల్లలు, ఈ రోజుకి ఇంతే. హాయిగా కథ విని నిద్రపోండి. వెళ్ళొస్తాను. టాటా.